పిత్రామస్ కదా మీ అందరికీ తెలుసు. పెద్దవాళ్ళు మీ అందరూ దీవించాలి. ఎందుకంటే యాక్చువల్లీ ఏంటంటే భోజనం పెడుతున్నారు మేడం వాళ్ళని ఈరోజు రమ్మని చెప్పినాం. ఓకేనా? మీరందరూ కూడా వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పంతులు గారు రావడం కుదరగా సాయంత్రం వస్తారు పంతులు. ఇక్కడ ప్రస్తుతానికి మనం మైక్లో పెట్టేసి మీరు అంతా వచ్చింది. ఓకేనా? జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం అగ్నిరవశుచిర్భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మైవ రాజర్భవ ఆయురాజర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః చిరంజీవ చిరంజీవ సుఖీ భవ శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సమస్త దేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన శీఘ్రమేవ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. అఖండ లక్ష్మి దినదినాభివృద్ధిరస్తు. సమస్త శుభకార్యేషు సర్వదా దిగ్విజేతా సిద్ధిరస్తు. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా అఖండ లక్ష్మి దినదినాభివృద్ధిరస్తు. అందరికీ నమస్తే. విజన్ ఇన్ ఫౌండేషన్కు స్వాగతం. ఈరోజు అంటే సందర్భం అయితే ఏం లేదు, వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ మన విజన్ అండ్ ఫౌండేషన్లో అన్నదానం చేస్తే వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి మన వీడియోలు చూసి వాళ్ళకి మనసుకు అనిపించి సార్ వాళ్ళు ఇద్దరు పిల్లలు సారు మేడము వచ్చి వాళ్ళు మన పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని అలాగే మన అయ్యగారి బ్లెస్సింగ్స్ తీసుకుని మన పెద్దవాళ్ళందరికీ కూడా మంచి భోజనం పెట్టి వాళ్ళు కూడా భోజనం చేసి వెళ్ళడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏంటన్నది మన వైకుంఠం గారు చెప్తారు. సార్ పేరు ఎం రాహుల్ కుమార్ గారు, మేడం పేరు ఎం శ్రీలక్ష్మి గారు. సార్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు, బాబు పేరు దక్షిత్, పాప పేరు రియాన్షి. ఇది వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతో పాటు పాపం రావడం జరిగింది. వచ్చి మన పెద్దవాళ్ళందరూ కూడా పేరు పేరున వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళందరికీ భోజనం పెట్టి వెళ్ళడం జరిగింది. దానికి తోడు ఈ పితృమాసాలు ఒకటి వచ్చినాయి కాబట్టి వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు అది వాళ్ళకి తెలియదన్నారు. అయినా కూడా వాళ్ళ పెద్దవాళ్ళ పేర్ల మీద ఈ పితృమాసాల సందర్భంగా వాళ్ళ పేరు మీద మంచి భోజనం పెట్టడం జరిగింది. మీరు ఏదైతే ఆశించి మన అనాథాశ్రమానికి వస్తే ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఒక దేవాలయంలా భావించి ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. దానికి మేము సదా మీకు కృతజ్ఞతలై ఉన్నాం మేము. ఎందుకంటే మన వీడియోల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే నేను ఈ పాటలు ఏం పెట్టినా కూడా మీ అందరికీ తెలుసు కాపీ రైట్స్ పడతాయి. ఇది కేవలం నేను డబ్బుల కోసం కాదు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. మీ అందరికీ చాలామంది యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా తెలుసు. అందరూ కూడా నన్ను అడుగుతున్నారు, నాగరాజు గారు మీరు ఎట్లాంటి పాటలు పెడుతున్నారు, మంచి పాటలు పెడుతున్నారు, మీకు కాపీ రైట్స్ పడతాయి కదా మీకు అని అడుగుతూ ఉన్నారు నాకు. కానీ నేను ఇక్కడ డబ్బుల కోసం కాదు నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ కూడా మన అనాథాశ్రమానికి వస్తే మంచిగా భోజనం పెడితే ఆ వీడియో చూస్తుంటే ఆనందపడుతున్నారు మా పెద్దవాళ్ళు. ఎందుకంటే ఆ వీడియోని మన ఆశ్రమంలో పెట్టి మంచి పాటలు పెట్టి అవన్నీ పెట్టి చేయడం వల్ల మా పెద్దవాళ్ళందరూ వాళ్ళ ఆనందానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతే తప్ప యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏదో డబ్బులు వస్తుందని రెవెన్యూ వస్తుందని కానీ నేను ఈ వీడియో పెట్టట్లేదు. దయచేసి మీరు ఇలాగే ఈ వీడియోని చూసి ఆదరించి లైక్ చేసి మేము చేసేది కరెక్టా కాదా అని మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్. నమస్తే. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది
చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు. నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు. నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ. మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు. నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి. నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి. నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచేగుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే. మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి. జరిగేదంతా మాయేరా, మాయేరా అంతా మాయేరా. మన వాళ్ళు
మందన్నది ఒక మాయేరా. జననం ఒక మాయేరా, మరణం ఒక మాయేరా, నడి మధ్యన జరిగేటి నాటకము మాయేరా. జగమంతా మాయేరా, జనమంతా మాయేరా, కల్లారా చూసే ప్రతిదీ తెల్లారితే మాయేరా. మాయేరా అంతా మాయేరా, ముందెనక జరిగేదంతా మాయేరా. మాయేరా అంతా మాయేరా, మనవాళ్ళు మందన్నది ఒక మాయేరా. నువ్వు తినక ఎవ్వడికి ఇయ్యక బతుకంతా కష్టం చేసి నువ్వు కూడా పెట్టిన ధనము మాయేరా. అధికారం వంగా బలము నీకై జై కొట్టే జనము, అమావాస పున్నమి వరసల మాయేరా. నీ ఇల్లొక మాయేరా, ఇల్లాలు మాయేరా, పిల్లలు మాయేరా, తోబుట్టువులు మాయేరా, ఇలలో నీకెదురయ్యే ప్రతిదీ ఒక మాయేరా. మాయేరా అంతా మాయేరా, ముందెనక జరిగేదంతా మాయేరా. మాయేరా అంతా మాయేరా, మనవాళ్ళు మందన్నది ఒక మాయేరా.